ఆదిత్య వల్ల. తన వల్ల? తను స్టేషన్కి వచ్చాడు. ఆదిత్యని తొందరగా విడిపించాలి బావా. డెఫినెట్లీ సార్. ప్లాన్ వేసే వచ్చాను. మనిద్దరం కలిసి దాన్ని హిట్ చేయాలి. ఇక ఎనిమి గెలవకూడదు. మనదే పై చెయ్యి అవ్వాలి. వాళ్ళు పాతాళానికి పోవాలి. ష్యూర్ బావా. ప్లాన్ ఏంటో చెప్పు బావా. చెప్తాను. ఓకే ఓకే. కానీ కానీ ఏంటి శామ్? మా అమ్మ గురించి ఆలోచిస్తున్నావా? అమ్మకి ప్రాణాపాయం ఏమీ లేదు కదా శామ్. ఇంటికి తీసుకొచ్చారు కదా. హాస్పిటల్కి కాల్ చేసి కనుక్కున్నాను శామ్. కోమాల నుంచి త్వరలోనే బయటకు వచ్చేస్తుంది. తనక గతి పట్టించింది ఎవరో కూడా చెప్తుంది. అందరూ అప్పుడు నిజం తెలుసుకుంటారు. ఎవరు ఎలాంటి వాళ్ళో కూడా తెలుసుకుంటారు. నిన్ను నానా మాటలు అన్నందుకు బాధపడతారు. మీరు కరెక్ట్ గానే చూసారు సార్. మీరే చూద్దురండి. శామ్ వచ్చేసారు. ఇంక స్టార్ట్ చేద్దాం. నేను ఇప్పుడు ఆదిత్యని. ఓకేనా? ఏయ్, బాధ కనపడి నీకు కనిపెట్టేస్తారు. సరే బావా. కీవు ఏంటే ఎక్కువ చేస్తున్నావు? సూర్య దగ్గర చూపించు నీ వేషాలు, నా దగ్గర కాదు. ఆదిత్య, ఇక ఎన్నో రోజులు సాగవు నీ ఆటలు. దొరికిపోతావు. మా బావలా ఉన్నంత మాత్రాన నువ్వు మా బావవి కాలేవు. ఇక నేనేనే నీ బావని. జైల్లో ఉన్నవాడు జైల్లోనే చస్తాడు. మిగిలేది నేనే. వజ్రపాటి వంశాన్ని నాశనం చేసేది నేనే, ఈ ఆదిత్యనే. దీనికోసమే మీతో చేతులు కలిపినట్టు నమ్మించాను. సూర్య నీకు దూరం చేశాను, ఇలా వచ్చేశాను. బేబీ, వీడు సమంతాకి సపోర్టర్ కాదు. మనం రాంగ్గా అర్థం చేసుకున్నాం. అవును డాడ్. నేనుండగా ఏమి చేయలేవు ఆదిత్య. నా వాళ్ళ మీద ఈగ కూడా వాళ్ళనివ్వను. నువ్వు వాళ్ళనివ్వకపోతే నేను చూస్తూ ఊరుకుంటానా? వాల్స్కి వాళ్ళ ఫోటోలు తగిలించకుండా ఉంటానా? అసలు నిన్ను ఇక్కడ ఉండనిస్తానా? రా! నన్ను నువ్వు తీసుకెళ్ళలేవు ఆదిత్య. ఏ అంటే బయట చక్రధర్ మనుషులున్నారు. వాళ్ళు నన్నేం చేస్తారు? నిజానికి చక్రధర్తో చేతులు కలుపుంటే ఈ పాటికి నా అపగా తీరిపోయేది, సామాన్య కోరిక తీరిపోయేది. బేబీ, వీడు ఆదిత్యనా? నేనుండగా మీ ఎవ్వరి కోరికలు తీరవు. అందుకనే నిన్ను తీసుకెళ్తుంది. రావే, రా! డాడ్, బేబీ, వీడు మనకి ఉపయోగపడేలా ఉన్నాడు. వాడుకుందాం బేబీ. షూర్ కదా? డామ్ షూర్ బేబీ. రావే, బయటికి రా. నీ బండారం మొత్తం బయటపడతారు. రా! మాయా, మీరా? వచ్చేసా మాయా. జైలు నుంచి వచ్చేసా. వచ్చిందెవరో మాకు తెలుసు నాన్న. నేను సూర్యనే. కాదని ఆదిత్యవని మాకు తెలుసు. హౌ డు యు నో? లాగొద్దు, లైన్లోకి రా. ఏంటి నీకున్న పగ? లేకొద్దన్నారుగా, స్ట్రైట్ గానే చెప్తాను. చెప్పు.
మీకు నా పగ తెలియాలా, మీ కోరిక తీరాలా? అర్థమైపోయింది. మీకు అర్థం కావడం లేదు. నా సూర్య వస్తాడు, మీ అందరి అంతు చూస్తాడు. అంతవరకు నువ్వు ఉండాలి కదా. చంపేద్దామా? చంపితే ఏమొస్తుంది, బూడిద? ఇది బూడిదవడమే కదా మాకు కావాల్సింది. ఆ, కావాల్సింది ఇది కాదు, దీని ద్వారా జరిగేది కావాలి. సూర్యాలా నేను దీన్ని పెళ్లి చేసుకోవాలి. అది తెలిసి సూర్య కుమిలిపోవాలి. ఆ తర్వాత దీన్ని మర్చిపోవాలి. సూర్య నీ కూతుర్ని చేసుకోవాలి. ఈ గ్యాప్లో పెద్ద దిక్కులందరూ దిక్కు లేకుండా పోవాలి. ఇంత జరిగితేనే కదా నా కసి తీరేది, నా పగ పోయేది, మీకు ఆస్తి మొత్తం వచ్చేది. ఏంటి అలా చూస్తున్నారు? నేను చెప్పింది కరెక్టే కదా? ఇన్ని రోజులు కనపడకుండా ఎక్కడికి పోయావయ్యా? ఇప్పుడు కనపడ్డాను కదా మావయ్య. దేనికైనా టైం రావాలంటారు కదా. మనిద్దరం కలిసే టైం ఇప్పుడు వచ్చింది. ఏళ్ళ టైం ఆగిపోయింది. ఆపై దీని మెడలో తాళి కట్టే. ఆ, అదెలా కుదురుతుంది? సీక్రెట్ మ్యారేజ్ వద్దు, అందరి సమక్షంలోనే ముద్దు. ఏమంటున్నావు? సాక్ష్యాలు ఉండాలిగా, లేదంటే ఇది నాటకాలు ఆడుద్ది, మా పెళ్ళే కాలేదంటుంది. అందుకే నేననేది ఏంటి, లాగొద్దు. నాకు అర్థమైపోయింది. నువ్వు సూర్యలా దీన్ని పెళ్లి చేసుకుని సైడ్ అయిపోవు. అసలైన సూర్యని తీసుకొచ్చి నా కూతురికి మొగుడి చేసేస్తా. చెయ్యలేవు. మీరనుకున్నది ఏ ఒక్కటి చెయ్యనివ్వను. అందరికీ ఇతను సూర్య కాదని చెప్పేస్తాను. విన్నావుగా, దీన్నెలా ఒప్పిస్తాం? దీనిలో పెద్ద కష్టపడడానికి ఏముంది? నా మాట కాదని, నేను సూర్యాని కాదని చెప్తే అన్నంలో విషం పెట్టి అందరినీ చంపేస్తా. నో. yes! నువ్వు నోరెత్తితే, నేను సూర్యాని కాదని చెప్తే, నేను అన్నంత పని చేస్తాను, అందరినీ చంపేస్తాను. నో ప్లీజ్, మా వాళ్ళని ఏం చెయ్యొద్దు. చెయ్యకూడదు అంటే గప్చుప్గా ఉండాలి. కదా ఎక్కడికి? సావిత్రమ్మ గారి దగ్గరికి. ఎందుకు? ఎందుకంటే లాగొద్దు. అర్థమైంది. నువ్వు ఏం చెప్పాలనుకున్నావో అది అర్థమైపోయింది. హలో, ఏంటి చూస్తున్నావు? చూసిన చాలు, పద. నా జీవితం నాశనం చేయాలని చూస్తున్నారు. మీ పాప ఊరికి పోదు. ఇవి పాపాత్మల రోజులేలే, పద రా. రేయ్, మీరు బయట కాపలాకండి, మేము వస్తాం. అలాగే సార్. బాధపడకత్తా, చెల్లి స్పృహలోకి వస్తుంది, తొందరలోనే కోలుకుంటుంది. అత్తా, ఎక్కువసేపు ఇక్కడ ఉండొద్దు. ఇక్కడ ఉంటే బాధపడతావు. రా అత్తా, పద వెళ్దాం. పదత్తా, రాత్తా, లేత్తా. సూర్య, వచ్చేసావా సూర్య? వచ్చావా? ఎలా వచ్చావు? నేనే బేలు మీద తీసుకొచ్చాను సావిత్రమ్మ గారు.
మీ అమ్మ పరిస్థితి చూడ్రా, కోమాలోకి వెళ్ళిపోయింది. బాధపడుకురా, దేవుడు దయ చూపిస్తాడు. తొందరలోనే మీ అమ్మను మామూలు మనిషిని చేస్తాడు. ఆదిత్య మామూలుగా యాక్ట్ చేయట్లేదు కదా బేబీ. తెలుస్తూనే ఉంది. అయినా ఏంట్రా నువ్వు? అప్పనింది అవతలకి పోతే నిందని తెచ్చి నెత్తి మీద వేసుకున్నట్టు నువ్వెందుకురా చేయిందాన్ని ఒప్పుకున్నావు? చేసిన వాళ్ళు ఒప్పుకోవడం లేదేమో రాజీ ఆంటీ. ఇష్టమైన వాళ్ళ కోసం కటకటాలు లెక్క పెట్టినా తప్పు లేదనుకున్నాడేమో. తప్పు చేసిందెవరో పిన్ని స్పృహలోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది సామాన్య. తెలిస్తే మాత్రం ఏం చేస్తానులే పద్మ. సూర్య సపోర్ట్ ఉండగా ఎవరు ఏం చేయలేరు పద్మ. చూసావా, ప్రేమ కోసం ఖైదీ అవ్వడానికైనా సిద్ధపడ్డాడు. ఇక ప్రేమే తక్కకపోతే ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడాడు. చక్రధర్, ఏం మాట్లాడుతున్నావు? చూసిందే మాట్లాడుతున్నారు సావిత్రమ్మ గారు. ఇక చేసేదేమీ లేదనే అర్థమై మాట్లాడుతున్నాను. ఏమిటి నీ మాటల్లోని అర్థం? ఏముంది సావిత్రమ్మ గారు, మీ మనవడికి ఆ సమంతాన్ని ఇచ్చేసి పెళ్లి చేసేయండి. చక్రధర్, ఇక అంతే సావిత్రమ్మ గారు, అదే కరెక్ట్. ఏది కరెక్టో నువ్వు నాకు చెప్తున్నావా? మీకు చెప్పే అంతట వాడిని కాకపోయినా ఈ ఒక్క సమస్యతో సతమతమవుతున్నాం గనక చెప్పక తప్పటం లేదు. వాళ్ళు పెళ్లి చేసుకోవడే మంచిదనిపిస్తుంది. ఏ సమంత నిన్ను కూడా భయపెట్టిందా? సమంతాకి నేను భయపడి చెప్పటం లేదండి. నా కూతురు భవిష్యత్తు ఏంటో కనబడి చెప్తున్నాను. వద్దంటే వద్దంటున్న సూర్యకు నా కూతురికిచ్చి ఎలా చేయమంటారు సావిత్రమ్మ గారు? ఆ పెళ్లి 3-4 ముచ్చటైతే నా కూతురి జీవితం ఏం కావాలండి? అందుకే నేను ఈ రిస్క్ చేయదలుచుకోలేదు. నా కూతురు నిజాన్ని గ్రహించి మనసు మార్చుకుంది. సూర్యాని వద్దనుకుంటుంది. సామాన్య వద్దందని నా మనవణ్ణి సమంతకిచ్చి పెళ్లి చేయాల చక్రధర్? మీ మనవడు కోరుకుంటుంది సమంతానే కదండి. వాడు కోరుకున్నాడని నా భర్తను చంపిన హంతకుడి కూతుర్ని నేను కోరుకుంటానా? వజ్రపాటి కోడల్ని కానిస్తానా? ఆ హోదా దానికి ఎప్పటికీ దక్కదు, దక్కనివ్వను. అత్త, అట్లా మాట్లాడకత్తా. కొంచెం ప్రశాంతంగా ఆలోచించు. తండ్రి చేసిన తప్పుకి కూతురేం చేస్తుంది చెప్పు? సూర్య కావాలని మంకు పట్టిన సామాన్య మనసు మార్చుకున్నప్పుడు నువ్వు కూడా కొంచెం మారే సమస్య లేదు. నువ్వు మారే వరకు నేను భావన చేసుకోనమ్మమ్మా. చేసుకున్న తర్వాత మారుతారులే సమంత, చేసుకో. నేను చేసుకోను. అమ్మమ్మ అంగీకారం కావాలి, చిన్నత్త కోలుకోవాలి, తను మా పెళ్లి కొప్పుకోవాలి, అప్పుడే చేసుకుంటాను.
మేం ఒప్పుకోం. ఒప్పుకో అత్తా. మనవడి సంతోషం కన్నా ముఖ్యం కాదు. నిజానికి మావయ్య గారి ఆత్మ కోరుకునేది కూడా వీడి సంతోషమే అత్తా. చెల్లెలు కోరుకునేది కూడా వీడి సంతోషమే. మనకు కావాల్సింది వాడి సంతోషమే అత్తా. నోర్మోయ్, అది కాదు సావిత్రమ్మ గారు. నాకిష్టం లేదు చక్రధర్. మీరిలా మొండికేస్తే ఇక నేను అడ్డులేను కాబట్టి మీ ఇష్టంతో పని లేదనుకుంటారు గ్రాండ్మా. ఆహా, అనుకుంటారా? అనుకోని నేను చూస్తాను. అంతవరకు వెళ్ళడం ఎందుకులేండి, మీ పెద్దరికం పోతుంది. నా మాట విని వాళ్ళిద్దరికి పెళ్లి చేసేయండి. నేను ఎవరి మాట వినను. ఈ పెళ్లి జరగదు. జరిపిస్తాం అత్తా. జరిపించండి. ఎలా జరుగుతుందో చూస్తాను. అన్నయ్య గారు, అత్తని కాదని జరిపించగలమా? నేను ఒప్పుకోను. అమ్మమ్మ ఒప్పుకుంటేనే ఒప్పుకుంటాను. సూర్య ఒప్పిస్తాడే చెల్లమ్మా, జరిపించేద్దాం. జరిపించేద్దాం అన్నయ్య గారు. తర్వాత శామ్, ఏంటి నువ్వు భయపెడితే భయపడతాను అనుకుంటున్నావా? నీ మాటకి తల వంచి నీ చేత తాళి కట్టించుకుంటాను అనుకుంటున్నావా? శామ్, నువ్వు ఆదిత్యవి, సూర్యవి కావు. ఓ, అనుకోవాలి. నేనే సూర్యని అనుకోవాలి. ప్లేట్ ఫిరాయిస్తే మీ వాళ్ళు తినే అన్నం మొత్తం విషంలా మారుతుంది. అనే కదా ఇష్టం లేకపోయినా నా మనసుని కష్టపెట్టుకుని నీతో వచ్చాను. అమ్మమ్మే ఒప్పుకోలేదు. దానికి నేనేం చేయను? అందుకని సపోర్ట్ దొరికింది కదా అని నీ సపోర్ట్ అందిస్తావా? మాయా, మీరు వచ్చేసారా? వింటూనే వస్తున్నాం. వచ్చారు సరే. ఇప్పుడు ఏం చేయాలో కూడా చెప్తే బాగుంటుంది. చెప్పేదే ఉంది, రేపు మీ పెళ్లి చేసేయడమే. రేపా? ఏ ఈ రోజే పెళ్లి చేసుకుంటావా? దాన్ని అడుగుతావేంటి సామాన్య? కుదిరితే ఈ రోజే చేసుకుంటాను. ఈ క్షణమైనా నాకు ఓకే. నా పగ ఎంత తొందరగా తీరితే నాకు అంత ఇష్టం. మా అమ్మమ్మకి ఇష్టం లేకుండా మీరేమి చేయలేరు. ఆవిడిష్టంతో మనకి ఇంకేం పర్లేదు. మీ పెళ్లి ఇష్టమన్నా మా రాజీ చెల్లమ్మ ఒక్కత చాలు, మేం పక్క నుండి చేసేస్తాం. అలా ఎలా కుదురుతుంది? ఎలాగో నీకెందుకు, మేం చేస్తాంగా. నువ్వు చెయ్యాల్సిందల్లా పీటల మీద కూర్చొని తల వంచడమే. బాగా చెప్పావు సామాన్య. అలా చేయకపోతే ఏముంది, కోమలో ఉన్న జయంతిని కోమలను పైకి పంపించేస్తా.